ఏంట్రా ఏదో ఊళ్ళో కర్ఫ్యూ పెట్టినట్టుగా ఒక్క మనిషి లేడు, ఒక ఆటో కనపడటం లేదు. ఈవేళ ఆదివారం కదా, టీవీలో తెలుగు సినిమా వస్తున్నట్టుంది, అందరూ టీవీ కంటుకుపోయి ఉంటారు. సీతమ్మ దారకాడు కనపడలేదు, జగదంబ సెంటర్ దగ్గర కనపడలేదు. రాంబాబు ఇట్టే వస్తున్నాడు. ఇదే మంచి టైం, కసుక్కుని పడిచేద్దాం. పట్టపగలే మర్డరేటరా బాబు, నాకు భయంగా ఉంది. రోడ్డు మీద మనుషులు ఎవరు లేనప్పుడు రాత్రి ఏమిటి పగలే ఉంటారు దొన్నా. అయితే రక్తం రాకుండా చంపుతాం. ఇటు పక్క ఆటోలు ఉన్నట్లేవురా. కావాలా బాబు, ధర తక్కువ. ఒక్క నిమిషం ఉండండి. అవునరా, సాధారణంగా పాత సామాను కొంటామని అంటారు కదా, మీరేంటి సార్ పాత కొత్తలు అమ్ముతా ఉన్నారు? ఎంతండి ఇది? అవుతా, మనకు టైం అవుతుంటాను. పదా, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందేమిటి? నన్న ఎక్కడ చూసానబ్బా? గుర్తొచ్చింది, నువ్వు రౌడీవి కదూ? అవును, మేము రౌడీలమే. నిన్ను పొడిచి చంపడానికి వచ్చాం. నన్నెందుకు పొడి చంపడం? పొడి చేసి చెప్తాం, ముందు జనం వచ్చే లోపల పొడి చేయి. అవతల మాట ఇచ్చాం, ఆ దేవుడిని తలుచుకో. 1 2 ఇదిగో ఇంగ్లీష్ పేపర్ ఉందా? లేదు సార్, తెలుగు పేపర్. ఏదో ఒక పేపర్ ఇవ్వయా, బారుగా ఉంటే చాలు. తీసుకోండి. మళ్ళీ తప్పించుకున్నారా? వాళ్ళు ఎక్కడ పోతారా? ఎక్కడ దాక్కున్నా ఇటు రావాల్సిందే. రై ఇలా ఏంటది చెప్తారా? ఓ తెలుగు పేపర్ ఇవ్వు. తీసుకోండి సార్. పట్టుకో. ఏదో వీళ్ళు సార్, ఒకసారి పేపర్ ఇస్తారా? నా లాటరీ టికెట్ నంబర్ చూసుకొని ఇస్తాను. కుదరదు బాబు, ఎందుకంటే మేమిద్దరు రౌడీల నుంచి తప్పించుకోవడానికి ఇక్కడ దాక్కున్నాం. ఓహో అలాగా. సార్, మీరు ఒకసారి పేపర్ ఇస్తారా? నా లాటరీ టికెట్ నంబర్ చూసుకొని ఇస్తాను. కుదరదు, మేము ఇద్దరిని పట్టుకోవడానికి రహస్యంగా దాక్కున్నాం. అలాగా.